ఏం జరిగిన తర్వాత వీళ్ళు మళ్ళీ 300 మెగావాట్లు ప్రస్తుతానికి తీసుకోవడానికి అంగీకరించినట్టు అనుకోవాలి. దురదృష్టం ఏంటంటే ప్రజలకు అసలు వాస్తవాలు చెప్పే మీడియా లేదు. మేము లంచాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ లంచంలో కూడా వాటర్ మాకు కావాలి, డబ్బులు ఇవ్వాలి. మేము జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చాం కాబట్టి ఆ లంచం మినహాయించుకోవాలి కదా. అక్రమంగా చేసినటువంటి ఒప్పందం కాబట్టి ఫైన్ పడుతుందని నేను అనుకోవట్లేదు అని అంటే మరి కూటమి నేతలు అబద్ధం చెప్తున్నట్టు అనుకోవాలి. ఆయన పడుతుందన్నా కూడా మీ లెక్క ప్రకారం 1,20,000 కోట్ల నష్టం అని మీరు చెప్పినప్పుడు 2,900 కోట్ల దగ్గర ఎందుకు సంకోచిస్తాం? అది విషయం. అవన్నీ కవరప్ చేసుకొని ఒక విద్యుత్ కొంటుంది కాబట్టి నేను సత్యహరిశ్చంద్రుడిని, నేను పరమాత్ముడిని, నేను పునీతుడిని అంటే భారతదేశం చట్టాల ప్రకారం లంచాలు ఇచ్చి ఒప్పందాలు చేసుకోవటం నేరం. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు మనం ఒక కీలకమైనటువంటి సబ్జెక్ట్ మాట్లాడబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందమా, అదానీతో చేసుకున్న ఒప్పందమా అనే విషయంలో గత సంవత్సరంలో జరిగిన హంగామా మనం చూసాం. దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు 25 ఏళ్లకి వైసీపీ ప్రభుత్వం ప్రజల నెత్తిన రుద్దింది. అన్ని రాష్ట్రాలు సోలార్ పవర్ యూనిట్కి తీసుకుంటున్న కాస్ట్ ఒకటైతే ఆంధ్రప్రదేశ్లో అంతకు మించి తీసుకుంటున్నారు. మనం 25 ఏళ్ల పాటు ఈ భారాన్ని మోయబోతున్నాం అని ప్రచారం జరిగితే దాన్ని వైసీపీ కౌంటర్ చేస్తూ లేదు మేము ₹2.49 మాత్రమే తీసుకుంటున్నాం, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా. కావాలంటే చూడండి, సెకీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రమే ఒప్పందం జరిగింది అని ఒక ఒప్పంద పత్రాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. సరే, అది కొంతకాలం కొనసాగింది. ఇదంతా ఎక్కడ తెర మీదకి వచ్చింది? అదానీ మీద అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో తెర మీదకి వచ్చింది ఇదంతా. సరే, ఆ కేసు విషయం అటు ఉంచితే ఇక్కడ అధికార ప్రతిపక్షాలు చేసుకున్న పరస్పర ఆరోపణలు రాష్ట్రంలో అయోమయం సృష్టించాయి. ప్రజల్ని అలా అయోమయంలో ఉంచే అధికార ప్రతిపక్షాలు ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. తాజాగా ఈరోజు సాక్షి పత్రిక చూస్తే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అప్పుడు సెకీతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే విద్యుత్ కొనుగోలు చేసేలా, సౌర విద్యుత్ కొనుగోలు చేసేలా 7,000 మెగావాట్ల విద్యుత్తుని 25 ఏళ్లలో కొనుగోలు చేయాల్సి ఉంటే అందుకు సంబంధించి 300 మెగావాట్ల విద్యుత్తుని ప్రస్తుతానికి తీసుకునేలా ఒప్పందం కుదిరిపోయింది ఆల్రెడీ. ఈ ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీ దానికి ఆమోదించింది. మిగతా కొన్ని సంస్థలతోటి కోఆర్డినేషన్ చేసుకొని ఆంధ్రప్రదేశ్కి కొనుగోలు చేసేలా కూటమి ప్రభుత్వం కూడా అంగీకరించింది. అంటే చూసారా కూటమి ప్రభుత్వం మా మీద తప్పుడు ఆరోపణలు చేసిందని, మా మీద ఇన్ ద సెన్స్ వైసీపీ మీద తప్పుడు ఆరోపణలు చేసింది అని సాక్షి రాసుకొచ్చింది. అసలు ఏం జరిగింది ఈ విషయంలో? ఎందుకు మళ్ళీ కూటమి ప్రభుత్వం తీసుకోవడానికి అంగీకరించింది? ఎందుకు క్యాన్సిల్ చేసుకోలేదు? క్యాన్సిల్ చేసుకుంటే నిజంగా 2,000-3,000 కోట్లు ఫైన్ కట్టాల్సి వస్తుందా? ఈ విషయంలో ఏం జరిగింది? చివరికి ఎందుకు మళ్ళీ 300 మెగావాట్ల సౌర విద్యుత్ని తీసుకోవడానికి అంగీకరించింది? ఈ 25 ఏళ్ల పాటు కొనసాగిస్తారా ఇలానే? మనతో నలమోతు చక్రవర్తి గారు ఉన్నారు, సెంటర్ ఫర్ లిబర్టీ ఫౌండర్ ప్రెసిడెంట్. వెల్కమ్ చక్రవర్తి గారు. ఈ వ్యవహారంలో ఏమేం జరిగిందో, వాదోపవాదాలు ఏం జరిగినాయో, ఎంత పెద్ద చర్చలు అయ్యాయో అసెంబ్లీలో కూడా మనం చూసాం. చివరికి అంతా గప్చుప్ సంబారబుడ్డి. తర్వాత ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది, అది సాక్షి తెర మీదకి తీసుకొస్తే ఏం జరిగిన తర్వాత వీళ్ళు మళ్ళీ 300 మెగావాట్లు ప్రస్తుతానికి తీసుకోవడానికి అంగీకరించినట్టు అనుకోవాలి. సో దురదృష్టం ఏంటంటే ప్రజలకు అసలు వాస్తవాలు చెప్పే మీడియా లేదు ఈరోజు. అన్ని పార్టీల వైపు, ఇటు పార్టీ అటు పార్టీ మౌత్ పీస్ లాగా అయిపోయాయి పత్రికలు కూడా. అంటే మీరు తెర మీదకి తీసుకొస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని సంప్రదించాం, కొన్ని నిజాలు చెప్దాం ప్రజలకి అని. చాలా దురదృష్టం. అంటే అసలు వాస్తవాలు తెలుసుకోవాలంటే ఎక్కడ పోలో తెలియదు. ఎవరి పార్టీ కరపత్రం అంటారు కదా, పత్రికలు అట్లా అయిపోయాయి. సో యూ జస్ట్ డోంట్ నో వాట్ ద ట్రూత్ ఈజ్. విషయం ఏంటంటే సెకీ, అదాని, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ వాళ్ళకి ఓ టాకింగ్ పాయింట్స్, ఒక ప్రాపగాండా, ఒక ఫార్మాట్ ఉంటుంది. వాళ్ళ పార్టీ వాళ్ళు ఇప్పుడు మన మీద ఈ సెక్కి అవినీతి అభియోగాలు వస్తే ఏం చెప్పాలి? అందరు చెప్పేది ఎవరు వచ్చినట్టు సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించింది నేనే ఉంది. కొంచెం దాని గురించి మాట్లాడితే అసలు మాకు అదానితోటే లేదు ఒప్పందం, అదాని మాకెందుకు ఇస్తాడు లంచం అంటారు. సో సెకీ ఈజ్ జస్ట్ ఎ ఫ్రంట్. వాళ్ళకి సప్లై ఒప్పందానికి ఒక ఫ్రంట్ క్రియేట్ చేసుకున్నారు.
అదానీ గారు కాస్త మోడీ గారికి సన్నిహితులు కాబట్టి మేము ప్రభుత్వం నుంచి కొంటున్నాం అన్న ఒక ఫసాడ్, ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి, కలరింగ్ ఇచ్చుకోవడానికి చేసిందే తప్పితే సప్లై చేసేది మా అదానీనే. ఒక కెనడా కంపెనీ ఉంటే వాడిని తన్ని అవతల పంపించారు, అది కూడా తెలిసి ఇప్పుడు 100% అదానీనే. అది ఇంతకుముందు వాళ్ళు అదానీ వాళ్ళు 60-70 వాళ్ళు 30 ఉండేది, ఆ కంపెనీని కూడా పంపించారు. అప్పుడే ఈ లంచాలు కూడా బయటకు వచ్చింది. మేము లంచాలు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ లంచంలో కూడా వాటర్ మాకు కావాలి, డబ్బులు ఇవ్వాలి మరి అని వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధల్లో ఈ కేసు బయటకు వచ్చింది. అప్పుడు ఎంత 1700 కోట్లు అనుకుంటా కదా, 1700 కోట్లు. కాబట్టి ఆ కంపెనీ షేర్ కొనుక్కుంటున్నారు కదండి, ఇంకో కంపెనీ నుంచి 70-30 అనుకుందాం, నాకు కరెక్ట్గా నెంబర్ లేదు. అదాని 70, ఆ కెనడాకు సంబంధించిన కంపెనీ 30% అనుకుందాం. 70 పైసలు 30 పైసలు, 30 పైసల మంది వాళ్ళకి డబ్బులు ఇవ్వాలిగా వాళ్ళ కంపెనీ తీసుకుంటున్నప్పుడు. అందులో నుంచి మేము జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చాం కాబట్టి ఆ లంచం మినహాయించుకోవాలి కదా. అక్కడ ఆ వచ్చిన మనస్పర్ధల్లో వాళ్ళ మధ్య వచ్చిన విభేదాల్లో ఈ కేసు యాక్చువల్లీ బయటకు వచ్చింది. నౌ సో ఈ 7000 మెగావాట్లు కొనాలనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసుకున్న ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారం ఇప్పుడు వస్తుంది విద్యుత్ అంతే. ముందు మొత్తం 7000 ఒకటే రోజు రాదు కదా, వాళ్ళు అక్కడ ప్లాంట్ నిర్మించి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, అదానీ గారి సౌకర్యార్థం దేశంలో నువ్వు ఎక్కడ సప్లై చేసినా ఏదో కొద్ది సంవత్సరాల పాటే, ఫర్ ఎవర్ కాదు, ఈ ట్రాన్స్మిషన్ ఛార్జీలు, వీలింగ్ ఛార్జెస్ లేకుండా మినహాయింపు ఇచ్చింది. అది కూడా ఎక్స్పైర్ అయిపోతుంది, అది కూడా ఎక్కువ సంవత్సరాలు లేదు. మరి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా అది మనకు తెలియదు. సో ఆ 7000 మెగావాట్స్లో 300 ముందు డెలివరీ చేస్తున్నారు. లెక్క ప్రకారం ఒప్పందం ప్రకారం ఇట్ ఇస్ ఆల్రెడీ వయలేషన్, బికాస్ బాగా ఆలస్యమైంది. ఇది అనుకుంటే దాదాపు సంవత్సరం లేటుగా వస్తుంది. అవును కదా, 300 కూడా కాదు. మొదటి ట్రాన్స్లో 2000, దాని తర్వాత 2000 అట్లా భారీ ఎత్తునే రావాలి. సో వాళ్ళు డెలివరీ చేయట్లేరు ఒప్పందం ప్రకారం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఒప్పందం నుంచి బయటపడాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి, బట్ దే ఆర్ కంటిన్యూయింగ్ విత్ ఇట్. ఇక్కడే సాక్షి రాసుకొచ్చింది ఏంటి, వైసీపీ మీద ఇన్ని ఆరోపణలు చేశారు, ఇప్పుడు వీళ్ళు అదే ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తున్నారు అని అంటే ఆ ఒప్పందాలన్నీ ఆ ఆరోపణలన్నీ విగిపోయినట్టే కదా, మేము కరెక్ట్ చేసామని ఒప్పుకున్నట్టే కదా అనేది సాక్షి వైసీపీ తరపు నుంచి వకాల్తాగా రాస్తున్నటువంటిది. అబ్సల్యూట్లీ నాట్. ఐ మీన్ 1700 కోట్లు తీసుకున్నారన్న అభ్యూహం అట్లే ఉంది, కోర్టులో ఉంది, కేసు నడుస్తుంది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ఒప్పందం కంటిన్యూ చేసినంత మాత్రాన డబ్బులు తీసుకున్నట్టే ఎక్కడా లేదు, అదొకటి. 2, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోపిన ప్రధాన అభియోగం ఏంటంటే అధిక ధరకు కొన్నాము. కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ₹3, 3.5, 3.5 ఉంటుంది సోలార్ విద్యుత్తు. ఏదైతే ఒప్పందాలు చేసుకుంటారో అది అన్యాయం, అసలు అరాచకం. ఎందుకు చేసుకోవాలి ప్రభుత్వాలు ఒప్పందాలు? ఉత్పత్తి చేస్తే వాడు అమ్ముతాడు, మార్కెట్ ధర కొనుక్కోవాలి, సరే అది పక్కన పెడతాం. ఇవి అరాచకపు ఒప్పందాలే. చాలామంది వాస్తవం నాకు ఫోన్లు కూడా చేసి చెప్తున్నారు, చాలా మెథాడికల్గా ఎలిమినేట్ పోటీ లేకుండా ఇంకో తమ వాళ్ళకి ఇచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరే అదొక ఎత్తు, ఆ సమస్య మనం పక్కన పెడదాం. ఇప్పుడు వీళ్ళు 3.5కో 3.5కో కొంటున్నారు. గతంలో వైసీపీ చేసుకున్న ఒప్పందం 2.49 ప్లస్ సెకీకో 3 పైసలు 4 పైసలు 2.52 అనుకుంటండి. 2.52కి కొంటున్నారు. మాకంటే మీరు ఇప్పుడు ఎక్కువ కొంటున్నారు, మేమే మంచి డీల్ చేసాం అంటారు వైసీపీ గారు. మా హయాంలోనే మీకంటే మేము చాలా తక్కువ కొన్నాం కదా. విషయం అది కాదు. వాళ్ళు కొన్న రోజు విద్యుత్ ధర ఒప్పందాలు ఇతర రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందాలు ₹99. గుజరాత్ కానీ ఐ థింక్ రాజస్థాన్ ఆల్సో, దేర్ అదర్ స్టేట్ దట్ హెవ్ డన్. వాళ్ళు ₹99 చేసుకున్న సమయంలో కోవిడ్ తర్వాత చాలా ధరలు తగ్గటం, మార్కెట్ స్తబ్దుగా ఉండటం, డిమాండ్ తగ్గటం మూలంగా ఈ ప్రాజెక్ట్ అన్ని అయోమయంలో పడ్డాయి. అదానీ గారు దేశంలోని అన్ని రాష్ట్రాలకి ఈ 7 గిగావాట్లు అమ్మటానికి ప్రయత్నం చేశాడు సెకీ ద్వారా. ఎవరు తీసుకోలేదు. ఆయన శుభ్రంగా ప్రైవేట్ జెట్ వేసుకొని ఆయన భార్య అమరావతి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత 2.52 పైసలకి ఒప్పందం చేసుకున్నారు. విషయం ఏంటంటే ఆ రోజు ₹99 ఉన్నప్పుడు ఈయన 2.52కి ఒప్పందం చేసుకున్నాడు. యూనిట్కి 50 పైసలు దాదాపు అధికంగా చెల్లిస్తున్నాం. 25 సంవత్సరాల పాటు ఈ విధంగా అధికంగా చెల్లించడం మూలంగా రాష్ట్రం 1,20,000 కోట్లు నష్టపోతుంది అని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేసింది. ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు 1700 కోట్లు లంచం తీసుకున్నారన్న అభియోగం
అప్పుడు ఇంకా మనకు అప్పుడు బయటికి ఇంకా బయటికి రాలేదు. రాలేదు. కరెక్ట్. అది రాకముందే వీళ్ళు కేసేసారు. ఇందులో చాలా తప్పు జరిగింది, ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో తక్కువ కొన్నారు, ఈయన ఎక్కువ కొన్నాడు. ఇంత చేసిన తెలుగుదేశం ఈరోజు దాన్ని అదే విధంగా కంటిన్యూ చేస్తుంది. అంటే కంటిన్యూ చేయడానికి తప్పలేదా, లేదా నేను ముందే ప్రస్తావించినట్టు అది క్యాన్సిల్ చేసుకుంటే ఆ ఒప్పందం 2-3 వేల కోట్లు ఫైన్ కట్టాల్సి వస్తుంది, సో తప్పక వేరే దారి లేక కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి? అదే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే 2,900 కోట్ల రూపాయల ఫైన్, ఏది ఒప్పందం కనుక రద్దు చేసుకుంటే 2,900 కోట్ల రూపాయల ఫైన్ కట్టాలి అన్నారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే ఎక్కడో. మొట్టమొదటిది అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అవినీతి ఆధారంగా చేసుకునే ఒప్పందాలకు అసలు ఎటువంటి విలువ లేదు చట్ట ప్రకారం. మన చట్టంలోనే రాసింది, ఒకవేళ అవినీతి మార్గాల్లో ఒప్పందాలు చేసుకుంటే చట్టానికి విలువ లేదు. సో కాబట్టి నేను అనుకుంటా ఫైన్ పడదు. ఇంకో పక్క ఇదే నాయకులు, తెలుగుదేశం పార్టీ కానీ ప్రస్తుత ఆర్థిక మంత్రి గారు కూడా హైకోర్టులో కోటేసి కేసు వేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ 1,20,000 కోట్ల నష్టం అన్నారు ప్రజలకు. సో 2,900 ఏం పెద్ద లెక్క 1,20,000 కోట్ల నష్టంలో. మీకు అదాని ఒప్పందం చేసుకుంటే 25 సంవత్సరాల్లో 1,20,000 కోట్ల నష్టం అన్నారు. సో మీ దగ్గర నుంచి నన్ను 3,000 లాక్కోమంటారా, 1,00,000 రూపాయలు లాక్కోమంటారా? అవి రెండే ఉన్నాయి మీకు ఆప్షన్స్. ఆఫ్ కోర్స్ 3,000 పోతే పోయినాయి కదా. మరి ఈయనేమో 2,900 కోట్లు నష్టం అంటాడు. కానీ మరి ఆయన వాళ్ళు చెప్పిన లెక్క ఇవేవి నా లెక్కలు కావు, వాళ్ళ లెక్కలే. అంటే ప్రభుత్వం అలాంటి దాన్ని అంగీకరించదు అంటే ఫైన్ పడుతుందని నేను అనుకోవట్లేదు. ఇది ఏమంటాం అక్రమంగా చేసినటువంటి ఒప్పందం కాబట్టి ఫైన్ పడుతుందని నేను అనుకోవట్లేదు అని అంటే మరి కూటమి నేతలు అబద్ధం చెప్తున్నట్టు అనుకోవాలా? అది కూడా కాదుగా, ఫైన్ పడుతుంది అనుకోండి. ఫైన్ పడుతుందన్నా కూడా మీ లెక్క ప్రకారం 1,20,000 కోట్ల నష్టం అని మీరు చెప్పినప్పుడు 2,900 కోట్ల దగ్గర ఎందుకు సంకోచిస్తారు? దట్స్ మై ఆర్గ్యుమెంట్. మీరు 1,20,000 కోట్ల నష్టం అని చెప్పి అయినా సరే 2,900 కోట్లు పోతాయంటే జనాలు మరీ అంత ఎరుబాగులోళ్ళు కాదు కదా. అంటే ఇట్లా అనుకోవడానికి అవకాశం ఉందా? 1,20,000 కోట్లు అంటే 25 ఏళ్ళకి, 2,900 కోట్లు అంటే ఇప్పుడు రద్దు చేసుకున్న వెంటనే 2,900 కోట్లు. సో 25 ఏళ్ళకి 1,20,000 కోట్లైనా భరించడానికి 25 ఏళ్ళకి 1,20,000 కోట్లు అయితే సంవత్సరానికి ఎంత పడుతుంది? ఎంత చెప్పండి. ఏంటి గోపి గారు మరి చంద్రబాబు నాయుడు గారు చుట్టాలాగా మాట్లాడతాండి. 4,800 కోట్లు ప్రతి సంవత్సరం. సో దీనికంటే అదే ఎక్కువ. వాళ్ళ లెక్కలు చెప్తున్నాయి, ఇవి నాకు తెలియదు. వాళ్ళు చెప్పిన విషయం వెలుగులోకి రావాలి కదా, అందుకని నేను మీరు ఓకే. సో ఇప్పుడు ఇది కంటిన్యూ అవ్వడం అంటే రాష్ట్రానికి లాభం జరుగుతున్నట్ట, నష్టం జరుగుతున్నట్ట? నో, దట్ ఈస్ అ గుడ్ క్వశ్చన్. జనరలీ మార్కెట్లో ఈరోజు ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాలు చేసుకున్నప్పుడు మనంత లెక్క 3 రూపాయల రేంజ్లో ఉంది. ఓకే, 3 రూపాయల రేంజ్లో ఉంది కాబట్టి ఇది 2.53 కాబట్టి కొంచెం మంచి ధర కిందే లెక్కేసుకోవచ్చు. బట్ దీని అర్థం గతంలో తప్పు జరగలేదని కాదు. అండ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎంఫసైజ్. సాక్షి పేపర్ ఏమంటుంది? ఒకటి మీరు 3.5 ఇంకో కంపెనీ ఏదో ఉందండి, వాళ్ళ దగ్గర 4.5 ఎంతకో కొన్నారు విద్యుత్. అంత కొంటున్నారు, మేమే తక్కువ తెచ్చాం, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అంటున్నారు వాళ్ళు. ఆ రోజు ఇప్పుడు బంగారం ఎంత అండి వాళ్ళ దగ్గర? 2 లక్షలు ఉందా? పైనే ఉన్నట్టు. 2 లక్షల పైన ఉంది. 2 ఏళ్ల క్రితం 70,000. కాబట్టి 2 ఏళ్ల క్రితం నేను 70,000కే కొన్నా కాబట్టి నేను మహానుభావుడు అంటే ఆ రోజు రేటు చూసుకోవాలి కదా. ఆ రోజు రేటు ఇతర రాష్ట్రాలు ₹99 కొన్న రోజు, కోవిడ్ వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్న నేపథ్యంలో ₹99 కొన్నప్పుడు అదాని గారు మీ ఇంటికి వచ్చినది మీరు 2.53 కొన్నారు, విచ్ ఇస్ లిటరల్లీ 25% మోర్, రైట్? అందరు 2 కొట్టి మీరు 2.50 కొన్నారు, 25% ఎక్కువ చెల్లించుకున్నారు. అది అప్పుడే అందరు లంచాల వివరాలు తెలియక ముందే అందరు గొడవ చేశారు, ఇది అన్యాయం, అరాచకం. దాని తర్వాత అమెరికా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారితో ఏం వైరం లేదుగా, వైరం వాళ్ళకేం శత్రుత్వం, ఆయన మీద కేసు కూడా పెట్టలేదు వాళ్ళు, అదాని మీద పెట్టారు, లంచాలు ఇచ్చాడని. 15,000 కోట్లు ఇచ్చారని వాళ్ళు చెప్పారు. అది విషయం. అవన్నీ కవరప్ చేసుకొని విద్యుత్ కొంటుంది కాబట్టి నేను సత్యహరిశ్చంద్రుడిని, నేను పరమాత్ముడిని, నేను పునీతుడిని అంటే సో మరి ఇప్పుడు ఈ 25 ఏళ్ల పాటు ఇక
ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ డీల్ రాష్ట్రం భరించాల్సింది. వాళ్ళ బ్యాడ్ డీల్ కాదు అంటారా? మరి వాళ్ళు ఉన్న ఓకే, రేట్లలో ఫైన్, ఇప్పుడు ఫైన్, ప్రభుత్వం ఫైన్, మూడు ఫైన్. మూడు పావుల 3.5 పెట్టుకుంటున్నారు కదా. మ్హూ. జనరల్లీ భారతదేశంలో కూడా వేరే దగ్గర చెక్ చేస్తే బొటాబొట్టి ఆ రేంజ్ లో ఉంది. మరి ఇది 253కే వస్తుంది కదా. ఓకే. బట్ నేను అదే అండి, బంగారం అగైన్ 2 ఏళ్ల క్రితం మీరు బంగారం Right. కొన్నారు, ఈరోజు 2 లక్షలు అయింది. మ్, నేను 70,000కే కొన్నా నేను మహాత్ముడు అంటే ఆ రోజు ఆ రేట్ అది, ఈ రోజున్న రేట్ ఇది. మ్. మీ ఒపీనియన్ ప్రకారం క్యాన్సిల్ చేసుకొని ఉంటే బాగుండేది ఏమన్నా? కేసు పెట్టాలి కదా. ఇప్పుడు ఇది ఒక దేశం, ఈ దేశంలో కొన్ని చట్టాలు, ఓ రాజ్యాంగం. అరే అక్కడ అమెరికాతో మనకు ఒక ఒప్పందం, ఏది మన దేశంలో ఎవరైనా నేరం చేసి అమెరికాకి పారిపోతే మనం అమెరికాని అడిగి వాళ్ళని రప్పించవచ్చు ఇండియాకి. అవును. అమెరికాలో ఎవరు నేరం చేసి మన దేశంకి వచ్చి దాక్కుంటే అమెరికా వాళ్ళు తెప్పిస్తారు. ఎంలాట్ అంటారు ఒప్పందం, 2 దేశాల మధ్య ఒప్పందం. అంటే వాళ్ళు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అదానీ లంచం ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు, నెంబర్లతో సహా చెప్తున్నారు 1500 కోట్లు అన్నప్పుడు మనం అడగాలిగా. హెడ్ ఆఫ్ ద స్టేట్ అని అన్నారు. హెడ్ ఆఫ్ ది స్టేట్ అనలేదు, చీఫ్ మినిస్టర్ అనరు, శుభ్రంగా రాస్తుంది. Okay. దేర్ ఆర్ ఓకే. మూడు కేసులు వేశారు. మ్, ఎవ్రీబడి వెంట్ టు ద కేస్ 1. మ్. కేసు 2లో శుభ్రంగా ముఖ్యమంత్రి అని ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా చక్కగా రాశారు. ఓకే. బట్ మోస్ట్ మీడియా కంపెనీస్ ఏమంటే అదే కేసు కదా అన్నట్లు చూశారు, కానీ నో, ద వర్డింగ్ వాజ్ డిఫరెంట్. ఇన్వెస్టిగేట్ చేసిన వాళ్ళు వేరే వ్యక్తులు. మొదటి కేసులో రాసిన లాంగ్వేజ్ భాష, రెండో కేసులో భాష కొంత మార్పులు ఉన్నాయి. క్లారిటీ వచ్చింది. మార్పు ఉంది, క్లారిటీ. కానీ దీంట్లో ముఖ్యమంత్రి అన్నారు, దాంట్లో హెడ్ ఆఫ్ స్టేట్ అన్నారు. అయితే ఉంది, హెడ్ ఆఫ్ స్టేట్ అంటే గవర్నర్ కాదు, కానీ దీంట్లో ముఖ్యమంత్రి అన్నారు స్పష్టంగా, ఆయన పేరు రాయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి 1500 కోట్లు ఇచ్చారని రాశారు. మనం అడగాలిగా. ఓకే, అసలు ముందు కేసు పెట్టాలిగా. కేసు పెట్టామంటే మీరు గోపి గారు నేరస్తుడని కాదు, కేసు పెట్టామంటే గోపి గారు నేరం చేశారని మేము అనుమానిస్తున్నాం. ఎందుకంటే అమెరికా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేని అమెరికా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగం మోపింది. భారతదేశం చట్టాల ప్రకారం లంచాలు ఇచ్చి ఒప్పందాలు చేసుకోవటం నేరం. సో మన దేశాన్ని ఇంకా చట్టాలు రాజ్యాంగం ఉంది కాబట్టి కేసు పెట్టాలి కదా. నేను ఏసీబీకి కంప్లైంట్ చేసే, అక్కడ అమరావతిలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసే. అమరావతిలో అయితే కేసే తీసుకోలేదు, ఏసీబీలో స్టాంప్ ఇచ్చాడు, వాడు మాట్లాడు 2 సార్లు ఇచ్చాను ఏసీబీలో. కరప్షనే కదండి ఇది, అవినీతే కదా. కనీసం కేసు అయినా బుక్ చేయాలి కదా. ఇది క్విట్ ప్రోకో అవుతుందా? క్విట్ ప్రోకో కాదు, ఇది అవుట్ రైట్ కరప్షన్. అంతే, ఇంకా అవుట్ రైట్ కరప్షన్, డైరెక్ట్ కరప్షన్ కదా. ఓకే. ఇట్ ఈస్ డైరెక్ట్ కరప్షన్. సో కనీసం వాళ్ళు తీసుకొని ఒక కేసు పెట్టే ప్రయత్నం చేయాలి కదా. అంటే మన వ్యవస్థలు ఎట్లా ఎంత నిర్వీర్యం అయిపోయాయంటే, పాలకులు ఎవరిని పడితే వాళ్ళని లోపలేయచ్చు, ఎవరిని పడితే వాళ్ళని వదిలేయచ్చు, ఎవరికి రక్షణ లేదు. అంటే మీరు కంప్లైంట్ చేసినప్పుడు ఏంటి స్పందన ఏంటి? వాళ్ళు ఎందుకు స్పందించలేదు? ఏసీబీ హెడ్ ఆయన గుర్తులేదు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, కలుస్తుంటే ఆయన కలవనంటాడు. సో ఇంకేం కంప్లైంట్ ఇచ్చి ముద్రాయించుకొని ముట్టినట్లు వచ్చాము, ఒక అక్నాలెడ్జ్మెంట్ తీసుకుని తర్వాత మళ్ళీ 2 సార్లు వెళ్ళా, 2 సార్లు మళ్ళీ ఇచ్చా కంప్లైంట్. ఓకే. దానికి మళ్ళీ ముద్రే ఏమీ లేదు. దాని తర్వాత సరే ఇట్లా కాదని అమరావతి దగ్గర పోలీస్ స్టేషన్లో ఇచ్చా కంప్లైంట్, ఇది కనీసం లోకల్గా ఉంటుందని. వాళ్ళు అసలు కంప్లైంటే తీసుకోలేదు. కంప్లైంట్ పోలీస్ స్టేషన్, లా అండ్ ఆర్డర్ పోలీసులు తీసుకుంటారా? తీసుకోవాలి కదా. ఇప్పుడు అది జరిగింది స్థానికంగా అక్కడే కదా. పోలీస్ స్టేషన్ గుర్తు రావట్లేదు, మంగళగిరి అనుకుంటా, మంగళగిరి పోలీస్ స్టేషన్ అనుకుంటా. మంగళగిరి, తుళ్ళూరు పోలీస్ స్టేషన్. ఓకే. తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఇచ్చా. వాళ్ళు అసలు తీసుకోలేదు, స్టాంప్ కూడా ఇవ్వలేదు. సో అది పరిస్థితి. అంటే మన వ్యవస్థలు ఎంత చక్కగా పనిచేస్తాయో చెప్తున్నాను. సో దీని ద్వారా అంతిమంగా నష్టపోయేది ప్రజలు. ఈరోజు భారతదేశంలో జరుగుతుంది ఏంటంటే వ్యవస్థల విధ్వంసం. ఇప్పుడు ఒక దేశం, మనం ఆఫ్ఘనిస్తాన్ కాదు, సోమాలియా కాదు, ఇది భారతదేశం. ఏంటి తేడా? ఈ దేశంలో కొన్ని వ్యవస్థలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, రాజ్యాంగం ఉంటుంది, ఒక న్యాయ వ్యవస్థ ఉంటుంది, ఒక పాలనా వ్యవస్థ ఉంటాయి, చట్ట సభలు ఉంటాయి. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి చెక్స్ అండ్ బ్యాలెన్స్. ఏమీ లేదు. గోపి గారు దుర్మార్గమైన నేరం చేశారా, మర్డర్ చేశారా, నో ప్రాబ్లం. గోపి గారు నాకు పడలేదు, మర్డర్ చేయలేదా, అయినా మిమ్మల్ని లోపలేస్తారు. అసలు అసలు ఏముంటుంది సమాజానికి? పవర్. అధికారంలో ఉంటే వాడు ఏది చెప్తే అది చెల్లుద్ది. ఆ వ్యాపారస్తులు వాళ్ళతో వాళ్ళు కుమ్మక్క ఏదంటే అది నడుస్తుంది. ఆధారాలు లేవు, ఏం లేవు, వాళ్ళ ఇష్టమే ఇష్టం. అండ్ ఇట్స్ అక్రాస్ ద బోర్డ్. సో ప్రజలు కూడా దీని గురించి పెద్దగా అవగాహన లేదు కాబట్టి దీని మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించడము, రోడ్ల మీదకి రావడము, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎక్కడ కనపడకపోవచ్చేమో. ప్రజలకు అవగాహన ఎందుకు లేదండి? అంటే ఈ స్థాయిలో ఇప్పుడు మనం
యాక్చువల్గా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ విషయాన్ని తెర మీద ఇప్పుడు ప్రజలకు దీంట్లో ఉన్న నిట్టిగ్రిటీ అంటే లోపల ఉన్న చిన్న ఫైన్ ప్రింట్లో ఉన్న అంశాలు ప్రజలకు తెలియని అవసరం లేదు. హవెవర్ ఐ టెల్ యూ అక్కర్లేదంటారా? అవసరం లేదు. బట్ లెట్ మీ ఆస్క్ సంథింగ్. సరే వైసీపీ వీరభక్తుని పక్కన పెట్టేద్దాం. సామాన్య ప్రజలు సరే ఈ పార్టీ ఆ పార్టీ మంచి చెడు బేరు చేసుకునే వాళ్ళు సెకీ అదాని ఒప్పందంలో అవినీతి జరిగిందని ప్రజలకు తెలియదా? తెలుసు. విద్యుత్తులో విపరీతమైన అవినీతి జరుగుతుందని తెలియదా? తెలుసు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్ల ప్రాజెక్టులు, వీటిలో మైన్స్, ఇసుక, గ్రావెలు, వీటిలో అవినీతి జరుగుతుందని తెలియదా? తెలుసు. ప్రతి వైన్ షాప్, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి వైన్ షాప్ స్థానిక ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తున్నారు. తెలీదా? ప్రజలకు తెలుసు. ప్రతి ఇసుక మైన్ స్థానిక ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తున్నారు. తెలీదా? తెలుసు. ప్రతి పోలీస్ స్టేషన్లో మీరు కేసు ఫైల్ చేయాలంటే లంచం ఇవ్వాలి. తెలీదా ప్రజలకి? తెలుసు. మీరు ప్రతి రెవెన్యూ ఆఫీస్కి పోయి ఒక చిన్న ఆస్తి రిజిస్ట్రేషన్ చేయాలంటే లంచం ఇవ్వాలి. లంచం ఇవ్వకుండా జరగదు. తెలీదా ప్రజలకి? ప్రజలకు తెలియదని ఎందుకనుకుంటారు? తెలుసు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితి. తెలిసి ఏం చేయాలో తెలియని అది వీ డోంట్ నో హౌ టు ఫైట్. వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే వీ డోంట్ నో హౌ టు. ఇన్ని సమస్యలు ఉంటాయి. 24 గంటలు నీళ్ళు లేవు, డ్రైనేజ్ లేవు. మనోళ్ళు అసలు గూగుల్ వస్తుంది, ఏఐ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది. ముందు మన ఇంట్లో తినడానికి నీళ్ళు లేవు, బయట డ్రైనేజ్ లేదు, రోడ్లు లేవు. సో ఎనీవే దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద కంట్రీ. సో ఎక్కువ మాట్లాడుతుంది, మీకు డిప్రెషన్ వచ్చింది. నాకెందుకంటే అంటే యాక్చువల్గా మీరు క్యాపిటలిజంని ప్రమోట్ చేసే వ్యక్తులు కదా, మీరు ఇట్లా మాట్లాడుతుంటే కొంత ఆశ్చర్యంగా అనిపించింది నాకు. దిస్ ఈజ్ నాట్ క్యాపిటలిజం అండి. మీ చుట్టాలకి వైజాగ్లో ఆర్టీసీ భూమి ఇస్తా, హైటెక్ సిటీలో గోపి గారి ఇంకోరు ఫ్రెండ్ ఉన్నాడంటే ఆయనకు 5 ఎకరాలు ఇస్తా. అదేం క్యాపిటలిజం? తొక్కలది. అది క్యాపిటలిజం. క్యాపిటలిజం అంటే అందరూ స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుంటూ ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఒకరితో ఒకరు పోటీపడి ప్రజల అవసరాలు తీర్చేది క్యాపిటలిస్ట్ వ్యవస్థ. ఓకే. ఇప్పుడు మీ కార్లు ఉన్నాయి, 7-8 రకాల కార్లు ఉన్నాయి. పెద్ద ప్రభుత్వ జోక్యం లేదు. రకరకాల కార్లు తయారు చేస్తున్నారు, రకరకాల రేట్లు పెడుతున్నారు, రకరకాల ఫీచర్స్ ఉన్నాయి, కొనండి అని మీ ముందు పెడుతున్నారు. ఇగో ఇది 5 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు, ఎవరు వెసులుబాటును బట్టి వాళ్ళు కొనుక్కోండి. ఫోన్లు ఉన్నాయి, ఇవ్వండి, నాది ఐఫోన్, మీది శాంసంగ్, ఇంకోటి ఏదో 5-6 రకాల ఫోన్లు ఉన్నాయి. దీంట్లో ప్రభుత్వ జోక్యం కొంత ఉంటుంది లేదు, అంత మరీ ఎక్కువ లేదు. ఇది క్యాపిటలిజం. రైట్. మీ సూపర్ మార్కెట్లు ఉన్నాయి, 7 సూపర్ మార్కెట్లు ఉన్నాయి, మెట్రో అన్నాడు, ఇంకోటి ఏదో అన్నాడు. అందరు రకరకాల ఫీచర్స్ మీరు చూసుకోండి. మీ ఆన్లైన్ డెలివరీ ఉంది, బ్లింకిట్ అంటాడు, జెప్టో అంటాడు, స్విగ్గీ అంటాడు. రైట్, యూ గెట్ టు చూస్. అది క్యాపిటలిజం. రైట్. థ్యాంక్ యూ.